మనం చూస్తే తాండా ఇటువంటి వాటిలల్లోనే అటువంటి కమ్యూనిటీస్లోని మనకి కొన్ని చోట్ల సపిండాస్ని కూడా యాక్సెప్టబుల్ ఇవి ఉంటాయి, కస్టమరీ ఉంటాయి అవి. భార్య కానీ భర్త కానీ బతుకుండగానే రెండో వివాహం చేసుకుంటే బిగమి, అండ్ ఇట్ ఈస్ అ హెవీలీ పనిషబుల్ అఫెన్స్. సో ఎంతమంది చేసేసుకుంటున్నారు బయట. చేసుకుంటే మరి సైలెంట్గా ఉండకూడదు అదర్ పార్టీ. యా. సో అటువంటి మ్యారేజెస్ అసలు వ్యాలిడ్ కాదు. యూజువల్గా అటువంటి ఇన్ఫర్మేషన్ కోర్టుకు వచ్చినప్పుడు దానికి తగ్గ చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు అనేకం ఇప్పుడు కోర్ట్స్లో మనం చూస్తాము, చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి అవి. అండ్ చాలా వరకు కూడా ఇప్పుడు ఇంజంక్షన్ తీసుకున్నారు అనుకోండి, అటువంటి మ్యారేజే అవ్వదు కదా. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం ఇంజంక్షన్ అని. సో వన్స్ ఇంజంక్షన్ ఆర్డర్ రాగానే ఆ వివాహం అవ్వడానికి వీల్లేదు. 82 బిగమి పనిష్మెంట్ గురించి చెప్తుంది. సో అటువంటి వివాహాన్ని అవ్వకుండా చేసేటటువంటి అవకాశం. ఆ ఆర్డర్ని కానీ కంప్లై చేయకపోతే కంటెంప్ట్ వేసుకోవచ్చు. సో చాలా రెమెడీస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీలో ఉన్నారో లేదా ఆ వైఫ్ అన్న స్థానంలో ఉన్నారో వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే తప్ప, ఎందుకంటే టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ 2-3 మనం ఎంతోమంది సింగర్స్ అనుకున్నాం, పద్మశ్రీలు పద్మవిభూషణ్లు, వాళ్ళు కూడా 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళే అబ్జెక్ట్ చేయకుండా ఉన్నారు. సమ్ టైమ్స్ వాళ్ళు డైవర్స్ తీసుకున్నాక చేసుకున్నారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఆఫ్ నో ప్రాబ్లం. అంటే ఈ మ్యారేజ్ రద్దు కాకుండా ఇది సబ్సిక్వెంట్గా ఉన్నప్పుడు, ఈ వైవాహిక బంధం ఉన్నప్పుడే చేసుకుంటే మాత్రం ఇట్ ఈస్ అ పనిషబుల్ అఫెన్స్, అండ్ ఇట్ విల్ అట్రాక్ట్ 82 ఆఫ్ బిఎన్ఎస్ విచ్ ఇస్ బిగమి. ఓకే ఓకే. సో అలా ఇప్పుడు వ్యాలిడ్ మ్యారేజెస్లోని ఇంకొకటి ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్. అంటే జస్ట్ ఇన్ కేసు ఒక గ్రాండ్ ఫాదర్ అండ్ అ గ్రాండ్ డాటర్ వాంట్స్ టు గెట్ మ్యారీడ్. ఎన్ని చూస్తున్నాం ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ మ్యారేజ్. సో సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ చాలా చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ఈ ఆస్తులు పొరపాటున, ఆస్తులు లేకపోతే అసలు గొడవ లేదు, వచ్చినప్పుడు మాత్రం పొరపాటున వీళ్ళు చచ్చినా వాళ్ళు చచ్చినా, వీళ్ళ మధ్యలో పిల్లలున్నా అక్కడ తేడా వస్తుందంటే మా పిల్లలకి ఆస్తి రాదు అన్న పాయింట్లో రేజ్ అవుతుంది ఇష్యూ. అప్పటి వరకు బాగానే ఉంటారు. అప్పటి వరకు అన్ని బాగానే ఉంటాయి. ఎక్కడైతే స్వార్థం వస్తుందో, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నాకేది చెందాలి, నేనే ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ధోరణి వచ్చిందంటే వస్తుంది. నిన్న కూడా యూట్యూబ్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మ్యారేజ్ చేసుకున్నంటే వాట్ ఈస్ స్టూపిడిటీ అనిపించింది నాకు నిజంగాను. సో ఇవి చూస్తున్నాం. సో ఇవన్నీ వ్యాలిడ్ కాదు, అబ్సల్యూట్లీ వ్యాలిడ్ కాదు. మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ చాలా క్లియర్గా చెప్తుంది ఇవన్నీ వ్యాలిడ్ మ్యారేజెస్ కాదు. అటువంటి మ్యారేజ్ కానీ అయితే ఇమ్మీడియట్గా రద్దు చేసేటటువంటి అసలు అది రద్దు చేయడానికి అది మ్యారేజే కాదు. ఫస్ట్ ఇట్ ఈస్ అసలు చేస్తుంటే వాళ్ళ కర్మ అంతే. ఫర్దర్గా వాళ్ళకి ఎలాంటి లీగల్లీ ఎలాంటి సపోర్ట్ దొరకదు. చేసిందే తప్పయ్యా, దీని మీద మళ్ళీ మనం ఇవన్నీ ఎలా ప్రొసీడింగ్స్ చేస్తాం అంటారు. వెరీ సింపుల్, అంతే. సో అది ఇంకా అటువంటి సందర్భాల్లోని ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు నరక యాతన అంతే. ఇంకా అటు సొసైటీ సపోర్ట్ రాదు, ఇటు లీగల్ సపోర్ట్ రాదు, లేదా ఫ్యామిలీ సపోర్ట్ రాదు, ఏది రాదు. సో దే విల్ ఎండ్ అప్ వెరీ ఇన్ అ ప్యాథటిక్ కండిషన్. కరెక్ట్. సో అది సో ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ మీరు అన్నారు, చక్కగా చెప్పారు. బ్రదర్ అండ్ సిస్టర్ గెటింగ్ మ్యారీడ్, సో ఇలాంటివి అన్నీ కూడా మనకి వ్యాలిడ్ మ్యారేజెస్ కాదు. ఇలా అనేకమైనటువంటివి మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంటాను. ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, సాంప్రదాయబద్ధంగా ఎవరి కులమతాలకు తగ్గట్టుగా, వాళ్ళ సాంప్రదాయాలకు తగ్గట్టుగా పెళ్లి జరిగినప్పుడు దట్ ఈస్ వ్యాలిడ్ పాయింట్ అని అన్నారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్కలాగా, అవును, అలా చేయాలి ఖచ్చితంగా అనేది కూడా ఒకటి విన్నాను. మరి ఎంతవరకు నిజమో. ఎస్, ఇప్పుడు మ్యారేజ్ అన్నది మనకి యూజువల్గా కన్సెంట్ తోటి అవ్వాలి, ఏజ్ అన్నది ఉండాలి, కోవర్షన్ లేకుండా అవ్వాలి. అంటే ఫోర్స్తోనో లేకపోతే బలవంతంతోనో అవ్వకూడదు. సో విత్ ఆల్ రిచువల్స్ అవ్వాలి. మనకి యూజువల్గా ఏంటంటే సప్తపది లేదా బొట్టు ఇలాంటివన్నీ కనిపిస్తుంది. నేను ఇప్పుడు అదే చెప్పబోతు. ఎస్, అట్ ది ఎండ్ ఎనీ మ్యారేజ్ షుడ్ బి రిజిస్టర్డ్. సో రిజిస్టర్ అయిపోతే ఇంక అక్కడ దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అసలు ఈ డౌట్స్ ఉండవు, ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఎవ్రీ మ్యారేజ్, ప్రాపర్ మ్యారేజ్, వ్యాలిడ్ మ్యారేజ్ మస్ట్ బి రిజిస్టర్డ్. అంటే ఇప్పుడు సపోజ్ సాంప్రదాయబద్ధంగా పెళ్ళి అవ్వలేదు, ఓన్లీ రిజిస్టర్ మ్యారేజ్ మాత్రమే చేసుకున్నారు, అప్పుడు రిజిస్టర్ అయినట్టే, పెళ్ళి అయినట్టే. రైట్, రిజిస్టర్ అయిపోయింది కదా, మ్యారేజ్ అయిపోయింది కదా, వ్యాలిడ్. ఎస్, వ్యాలిడ్. కొన్ని కమ్యూనిటీస్లో తాళి కడతారు, కొన్ని కమ్యూనిటీస్లో బొట్టు పెడతారు, కొన్ని కమ్యూనిటీస్లో పసుపు కొమ్మే కట్టే వాళ్ళు ఉన్నారు. సో
నార్త్ ఇండియాలో ఒకలా, సౌత్ ఇండియాలో ఒకలా రకరకాలుగా చేస్తారు. చేసినప్పుడు మనకు అల్టిమేట్గా మ్యారేజ్ రిజిస్టర్ అవుతుంది, ఆ కస్టమ్స్ ప్రకారంగా జరుగుతుంది, దానికి సాక్షిభూతులు చాలామంది ఉంటారు. అవును. సో దెన్ ఇట్ విల్ బికమ్ అ వ్యాలిడ్ మ్యారేజ్ అలా అన్నట్టు. సో ఇలాంటివి ఎన్నో కూడా సెక్షన్ 5 చాలా ఇలాబరేట్గా, చాలా ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొకటి కూడా విన్నా నేను, ఎస్పెషలీ మ్యారేజెస్ విషయంలో. అన్ఫార్చునేట్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు, వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరక ఒక 5 ఏళ్ళో 7 ఏళ్ళో 10 ఏళ్ళో, ఆ డ్యూరేషన్ కరెక్ట్గా నాకు తెలియదు, ఇన్నాళ్ళు దూరంగా ఉంటే అన్ని రకాలుగా వాళ్ళ మధ్య డివోర్స్ వచ్చేసినట్టే అని అంటారు. ఇక కోర్టుకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదా అనేది కూడా ఒకటి ఉంది. సో అసలు ఏంటి యాక్చువల్లీ, ఎన్నేళ్ళు దూరంగా ఉంటే డివోర్స్ వచ్చేసినట్టు, అలా ఉన్న వాళ్ళకి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదా? చాలా మంచి ప్రశ్న. దీనికి ఆన్సర్ ఇవ్వడంతోనే అవేర్నెస్ ఇచ్చిన దాన్ని అవుతాను. ఎవరన్నా దుర్మార్గులు ఉంటే వాళ్ళు మిస్యూటిలైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కరెక్ట్. అంతేగా, కత్తికి 2 వైపులా పదునున్నట్టు, ఎవరు ఎటువైపు వాడుకుంటే అటువైపు. సో చాలా సందర్భాల్లో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు అంటే వైవాహిక బంధము ఉన్నప్పుడు విడివిడిగా కొంతకాలం దూరంగా ఉంటే డైవర్స్ వచ్చేస్తుందా, డైవర్స్ వచ్చేసినట్టేనా, లేదా గ్రాంటెడ్ ఇంకా మన ఇష్టమా అన్నది మీ ప్రశ్న. కరెక్ట్. సో దీనిని సెక్షన్ 13లోని ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 13(1)(b) దీన్ని డెజర్షన్ అంటారు. హిందూ మ్యారేజ్ యాక్ట్లోని 13(1)(b) డెజర్షన్ గురించి చాలా చాలా ఎక్స్టెన్సివ్గా, చాలా వైడ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగేది. సో డెజర్షన్ అంటే లీగల్ పర్వ్యూలోని, లీగల్ ఇదిలోని 2 years కంటే ఎక్కువ కానీ ఒక భార్య భర్త విడివిడిగా జీవితాల్ని జీవిస్తుంటే వితౌట్ ఎనీ రీజన్, అంటే ఇందులో మళ్ళీ చాలా ఉన్నాయి. ఏంటంటే ఒకటి మనకి ఫ్యాక్టమ్ ఆఫ్ సపరేషన్ అని ఉంటుంది. ఫ్యాక్టమ్ ఆఫ్ సపరేషన్ అంటే వాళ్ళు ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి విడివిడిగా ఉన్నారు, అదొక పాయింట్. మనకి యానిమస్ డిజరెండి అని ఉంటుంది. యానిమస్ డిజరెండి అని ఏంటంటే ఒక రీజనే లేకుండా, అసలు ఒక క్లోజర్ ఇవ్వకుండా, అబాండన్ కానీ చేసినప్పుడు ఈదర్ ఆఫ్ ది పార్టీ, ఈదర్ ఆఫ్ ది స్పౌస్ ఏ కారణం కూడా చెప్పకుండా వదిలేయడమే తన ఇంటెన్షన్ అయ్యి వదిలేస్తే ఆ వెడ్లాక్ని కానివ్వండి వాళ్ళు ఇచ్చేయకపోతే దెన్ ఇట్ విల్ అమౌంట్ టు డెజర్షన్ ఫర్ మోర్ దెన్ 2 years వదిలేస్తే. ఇంకొన్ని సందర్భాల్లోనే ఏంటంటే మనకు మళ్ళీ ఇందులోని ఇప్పుడు 2 ఏళ్ళు ఒక భార్య కానీ భర్త కానీ ఎక్కడైనా జాబ్కి వెళ్ళారు, లేదా ఏ మెడికల్ ఇదిలోనన్నా వెళ్ళారు అనుకోండి, అది వేరు. దెన్ ఇట్ విల్ నాట్ అమౌంట్ టు డెజర్షన్. చాలా మంది ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు మిస్యూటిలైజ్ ఇన్ సచ్ వే. అండర్స్టాండ్. ఇలా దీన్ని ఇంటర్ప్రెట్ చేసి చేద్దామని ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అప్పుడు డెజర్షన్ అన్నది అట్రాక్ట్ కాదు. సో అబాండన్ చేయడానికి రీజన్ ఉండకూడదు, సెపరేషన్ అయ్యినది డెడ్లీగా ప్రూవ్ అయి ఉండాలి, 2 years నో కాంటాక్ట్, నో ఫిజికల్ ఆర్ నో మెంటల్ కాంటాక్ట్ అయినప్పుడు దెన్ ఇట్ విల్ అమౌంట్ టు డెజర్షన్. అండ్ ప్రధానంగా చాలా ఒత్తి చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈదర్ ఆఫ్ ద పార్టీ షుడ్ నాట్ గివ్ కన్సెంట్ టు సచ్ డెజర్షన్. అంటే భార్య కానీ భర్త కానీ కలిసి ఉండాలని అనుకుంటున్నారు, వాళ్ళు కన్సెంట్ ఇవ్వలేదు విడిపోవడానికి, అంటే 2 years సపరేట్గా ఉండడానికి కన్సెంట్ ఇవ్వలేదు, అంగీకరించలేదు, ఏకీభవించలేదు. అటువంటి సందర్భాల్లోనే ఒకవేళ 2 years కంటే కూడా ఎక్కువ ఆ వ్యక్తిని ఇచ్చేస్తే, అంటే మనము వారితోటి ఒక వైవాహిక బంధాన్ని కంటిన్యూ చేయకపోతే ఏ స్పౌజ్ అయినా కూడా దెన్ ఇట్ విల్ అమౌంట్ టు డెజర్షన్. సో దీనిని హిందూ మ్యారేజ్ యాక్ట్లో డెజర్షన్ అనేటటువంటి ఒక ఇదితోని మనకి కనిపిస్తుంది. డిజర్షన్ అంటే ఏమిటి కరెక్ట్గా? అంతే, 2 years కంటే ఎక్కువ, 2 or more ఒక వ్యక్తి వైవాహిక జీవితాన్ని త్యజించి వదిలేసి వాళ్ళు ఇంకొక జీవితాన్ని జీవిస్తున్నారనుకోండి, ఒక రీజన్ లేకుండా, లేదా ఒక యాక్సెప్టెన్స్ లేకుండా, లేదా ఒక ఫిజికల్ కానీ మెంటల్ కానీ ప్రాబ్లమ్స్ లేకుండా, లేదా జాబ్ పర్పస్లోని, ఇప్పుడు సపోజ్ ఏ లెప్రసీ అన్నా ఉందనుకోండి, ఉదాహరణకు అనుకుందాం, వాళ్ళు ఏదో ట్రీట్మెంట్కి వెళ్ళారు, ఆ విషయంలో ట్రీట్మెంట్కి, దెన్ ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఏదో హెల్త్ రిలేటెడ్ ఇష్యూకి ట్రీట్మెంట్ తీసుకుంటూ 2 years దూరంగా ఉంటే దెన్ ఇట్ విల్ నాట్ అమౌంట్ టు డెజర్షన్. సో ఇటువంటి సందర్భాలు ఏవీ లేకుండా ఒక వ్యక్తిని
వదిలేస్తే, ఆ వైవాహిక బంధాన్ని వదిలేయడానికి ప్రయత్నిస్తే, దెన్ ఇట్ విల్ అమౌంట్ టు డెజర్షన్. అండ్ దిస్ ఈస్ ది గ్రౌండ్ ఫర్ డైవర్స్. సో మీరు ఒక ప్రశ్న అడిగారు, డైవర్స్ వచ్చేసినట్టేనా అని. ఇది ఒక గ్రౌండ్ మాత్రమే. సో ఈ గ్రౌండ్తోనే న్యాయ స్థానాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తారో, న్యాయ యంత్రాంగాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తారో, డెజర్షన్ని ఇన్వోక్ చేసి న్యాయస్థానం యొక్క తలుపులు తడతారో, అప్పుడు డైవర్స్ వచ్చేటటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్, ఆ 2 years ఆఫ్ 2 or more, కొన్ని సందర్భాల్లో 10 ఏళ్ళు మాయమైపోతారు, అసలు ఆ మ్యారేజ్ ఉందో లేదో అర్థం కాదు. సో అటువంటి సందర్భాల్లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు డైవర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్తోంది లా. సో డైవర్స్ వచ్చేసినట్టేనా అంటే వచ్చేసినట్టు కాదు. డైవర్స్ని ఇచ్చేటటువంటి అధికారం కేవలం న్యాయస్థానానికి మాత్రమే ఉంది. మీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు, అడ్వకేట్స్కి లేదు. జడ్జెస్ అంటే వ్యవస్థకి మాత్రమే ఉంది. ఇప్పుడు పంచాయతీల్లో చూస్తుంటాం మనం చాలా సందర్భాల్లో, పెద్ద మనుషులు వాళ్ళంతా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రొసీజర్. చాలా సందర్భాల్లో అవుట్ సైడ్ ది కోర్ట్ అవి రిజాల్వ్ అవుతుంటాయి. కానీ పెద్ద మనుషులకి డైవర్స్ ఇచ్చేటటువంటి అధికారం లేదు. ఎన్ని కేసులు చూస్తాము, మా పెద్ద మనుషులు వాళ్ళు ఇచ్చేసారండి డైవర్స్, ఇవ్వడానికి వీలు లేదు, వాళ్ళెవ్వరూ ఇవ్వడానికి వీలు లేదు. లేదా ఒక ఈ సేవలోని డైవర్స్ వచ్చేస్తుందంటే ఉండదు. లేదా ఒక జర్నలిస్ట్ ఇచ్చేసారండి మాకు డైవర్స్ ఉండదు. ఒక అడ్వకేట్కి కూడా అధికారం లేదు. కేవలం కోర్టుకి మాత్రమే అన్ని పరిగణలోకి తీసుకొని అన్నిటి గురించి ఆలోచించి, మళ్ళీ ఒకవేళ ఆ వైవాహిక బంధంలోని పిల్లలు ఉన్నారనుకోండి, వారి శ్రేయస్సు గురించి ఆలోచించి, ఇంకా రకరకాలుగా అన్ని విధాల్లో దాన్ని విశ్లేషించి విశదీకరించి అప్పుడు మాత్రమే ఒక డైవర్స్ అన్నది కోర్టు గ్రాంట్ చేస్తుంది. అది ఇది అన్నాడు. సో డైవర్స్ వచ్చేసినట్టేనా అంటే నో. అంటే యూట్యూబ్లో నేను ఒకటి చూశాను, ఒక వీడియోలో 10 ఏళ్ల పాటు దంపతులిద్దరూ అన్ని రకాలుగా దూరంగా ఉండి కమ్యూనికేషన్ కూడా లేకుండా ఉన్నట్టయితే లీగల్గా వాళ్ళకి డివోర్స్ వచ్చేసినట్టే అని. అది ఎంతవరకు నిజమని? వచ్చేసినట్టే కాదు, ఇందాక మనం చెప్పుకున్న డెజర్షన్ ఇట్ ఈస్ జస్ట్ అ గ్రౌండ్. ఇప్పుడు క్రూయల్టీ కానివ్వండి, లేదా మనకేంటంటే సెక్షన్ 13 హిందూ మ్యారేజ్ యాక్ట్లోని సెక్షన్ 13 అన్నది డైవర్స్ యొక్క గ్రౌండ్స్ని చాలా విశదీకరించి చెప్పింది. చాలా చాలా డీప్ అనాలిసిస్తోని కొన్ని గ్రౌండ్స్ అన్నది మెన్షన్ చేయడం జరిగింది. ఒకటేంటి, క్రూయల్టీ, లేదా ఒక వ్యక్తి రెనౌన్స్ చేశాడు ప్రపంచాన్ని, అంటే సన్యాసం ఇంపార్టెన్సీ. సో ఇట్లాంటి సర్టన్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా గ్రౌండ్స్ చెప్పడం. అందులో వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఇస్ ఈ 13(1)(b). రైట్. ఇది డెజర్షన్ గురించి మాట్లాడుతుంది. ఆల్రైట్. ఇద్దరు వ్యక్తులు, భార్య కానీ భర్త కానివ్వండి, వైవాహిక బంధం ఉండగా, వెన్ ఇట్ ఈస్ ఇన్ మోషన్, దెన్ వన్ ఆఫ్ ది పర్సన్ విల్ లీవ్ ది అదర్ పర్సన్. సో వీళ్ళిద్దరూ కలిసి 2 ఏళ్ల కంటే ఎక్కువ పాటు లేకపోతే, షార్ట్గా 2 years ఉండకూడదు, 2 years కంటే ఎక్కువ ఉండకపోతే దెన్ ఇట్ విల్ అట్రాక్ట్ ది డెజర్షన్ అండ్ డైవర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది గ్రౌండ్ కాబట్టి. సో డైవర్స్ వచ్చేసినట్టే కాదు, కోర్టులో ట్రయల్ అయ్యాక, కోర్టు డిసైడ్ చేశాక, కోర్టు ఒక తీర్పునిచ్చాక అప్పుడు డైవర్స్ వచ్చినట్టు. అప్పటి వరకు డైవర్స్ వచ్చినట్టు కాదు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే డైవర్స్ వచ్చాక కూడా 30 days టైం ఉంటుంది అపీల్కి వెళ్ళడానికి. అంటే ఇప్పుడు ఈదర్ ఆఫ్ ద పార్టీకి ఇష్టం లేదు, వాళ్ళు అపీల్కి వెళ్తారు. వాళ్ళకి నష్టం జరిగినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు అనుకోండి, వాళ్ళు అపీల్కి వెళ్తారు. ఆ 30 daysలోని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. సో ఇప్పుడు ఈ 30 daysలో నేను వేరే పెళ్లి చేసేసుకుంటా అంటే అది చెల్లదు, అది వ్యాలిడ్ మ్యారేజ్ అవ్వదు. మళ్ళీ ఇట్ విల్ అట్రాక్ట్ 82 బిగమి. కరెక్ట్. సో అటువంటి సందర్భాలు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ అపీల్లో కూడా పోయిందనుకోండి, అంటే అపీల్లో కూడా చాలా లేదు నేను ఒప్పుకోను అనేటటువంటి ఇదిలో అదర్ సైడ్ ఫీల్ అయ్యారనుకోండి, దెన్ మళ్ళీ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. అది పీరియడ్ 30 days. ఆ పీరియడ్లో కూడా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. సో డైవర్స్ రాగానే వచ్చేసినట్టు కాదు. అదే సో లా అన్నది చాలా పగడ్బందీగా, ఒక వ్యక్తి తప్పు దారి పట్టకుండా, తప్పు చెయ్యకుండా ప్రతి చోట చెక్మెట్ పెడుతూనే ఉంటుంది. దాన్ని మిస్యూటిలైజ్ చేసుకునేటటువంటి వ్యక్తులు మనుషులం మనం. కానీ లా ఇస్, నేను మొదటి ఎపిసోడ్ నుంచి చెప్తాను, లా ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్.
ఈదర్ ఇట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది లిటిగెంట్స్ ఆర్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది అదర్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ది కోర్ట్, అంటే కోర్టు బయట ఉండేటటువంటి వీటిలల్లో పని చేసేటటువంటి వ్యక్తుల్లో లోపాలు ఉంటాయి. మళ్ళీ ఆ యంత్రాంగాల్లో కూడా తప్పులు ఉండవు. ఫర్ సపోజ్ పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థలో ప్రిస్క్రైబ్డ్ లాస్ ఆర్ నాట్ రాంగ్. పోలీస్ వ్యవస్థలో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల తప్పులు అవుతుంటాయి. అంతే కదా. ఇప్పుడు మీడియా అయినా అంతే, మీడియాకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎథిక్స్ అండ్ మోరల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ అందులో ఉన్న వ్యక్తులు దాన్ని పొల్యూట్ చేసేస్తున్నారు అంతే. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో కలుషితమవుతున్నటువంటి వ్యక్తుల తప్పు కానీ చట్టాల్లోని కానివ్వండి, వ్యవస్థల్లో అంటే చట్టబద్ధమైనటువంటి వ్యవస్థల్లో కానివ్వండి, మనకి ఎప్పుడు కూడా మిస్టేక్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దే ఆర్ చేంజింగ్. ఇప్పుడు అన్ని అమెండ్మెంట్స్ అవుతూ ఉన్నాయి, రాజ్యాంగమే అమెండ్మెంట్ అవుతూ ఉన్నాయి చాలా సందర్భాల్లోని. సో కాలానికి అనుగుణంగా చట్టాలు మారుతూ ఉన్నాయి, శిక్షలు మారుతూ ఉన్నాయి. మనం చూసాము, మనం ఒక ఎపిసోడ్ చేసాము, ఏది క్రిమినల్ లాస్ గురించి. అవును. సో ఎన్ని చట్టాలు మారాయి, ఎన్ని పనిష్మెంట్స్ మారాయి, ఎన్ని క్రైమ్స్ని ఒక సీరియస్ పర్వ్యూలో చూడడం స్టార్ట్ చేసాయి క్రిమినల్ లాస్. ఇన్వెస్టిగేషన్ విషయంలో ఎన్ని మార్పులు వచ్చాయి. సో అనేక సందర్భాల్లోని కాలానికి అనుగుణంగా చట్టం మారుతుంది, తనని తాను రంగరించుకుంటూనే ఉంది. కరెక్ట్. సో వ్యక్తుల్లోని వ్యవస్థల్లోని ప్రాబ్లమ్స్ అది.